అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఉపమాన ధ్యాన సందేశాలు అని చెప్పుకుంటున్నాం. దాంట్లో మానవుల్లో ఉన్న చెడు లక్షణాలు, అలాగే చెడు పనులు, వాటి గురించి చెప్పుకుంటున్నాం. చెడు తొలగించుకోవాలి అంటే ఎన్ని రకాల చెడులు ఉన్నాయి అన్న విషయం మీదే మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ చెడు పనుల్లో ఇంకొక విషయం మీద చెప్పుకుందాం. ఇది 70వ ఎపిసోడ్. ఏంటంటే, జీవులను తమ వినోదం కోసం పెంచడం అంటే బంధించడం, వారి సరదా కోసం వాటిని ఉపయోగించుకోవడం, ఇలాంటి పనులు. ఈ విషయాలు ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇది చాలామంది చెడు మనం చూస్తున్నాం. అంటే తమ సరదా కోసం ఆ జంతువుల్ని, ఆ పక్షుల్ని పెంచుతూ ఉంటారు. కొంతమంది కుక్కల్ని పెంచుతారు, చిన్న కుక్కల నుంచి పెద్ద కుక్కల దాకా. కొంతమంది పిల్లుల్ని పెంచుతారు, కొంతమంది పక్షుల్ని పెంచుతారు, కొంతమంది చేపల్ని పెంచుతారు. అది పెద్ద తప్పు కాదన్నట్టుగా భావిస్తారు చాలామంది. వాళ్ళకి అది ఒక సరదా. కానీ దానివల్ల భవిష్యత్తులో వారు కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత నష్టం కూడా జరుగుతుంది జీవితంలో. అది వారికి తెలీదు. ఇంచేతంటే కొంతమంది వాటికి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. కొంతమంది చేసే పనుల వల్ల వాటికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా వాటిని ఇంట్లో పెంచుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మామూలుగా వదిలేస్తారు. కొన్ని కుక్కలు ఉన్నాయనుకోండి, ఇంట్లో శుభ్రంగా తిరుగుతూ ఉంటాయి. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అవి మొరగడము, వాళ్ళ మీద అరవడము, ఒక్కొక్క కుక్క అవుతే వాడిని పట్టుకుని పీకడము ఇవన్నీ చేస్తాయి. అంచేత వాటిని కట్టేసి ఉంచుతూ ఉంటారు. చాలామంది పగలంతా కట్టేస్తారు, రాత్రుళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్రీగా వదిలేస్తారు. పైన బోర్డు పెడతారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని.
ఇంకా చాలామంది కాపలా కోసం అలా పెంచుతూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న పెట్ డాగ్స్ ఉంటాయి, సరదా వాటి అలా పెంచుతూ ఉంటారు. మరి మన సైడ్ కొంచెం పిల్లుల్ని తక్కువ, కానీ చాలా చోట్ల పిల్లుల్ని కూడా పెంచుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎలకలు ఎక్కువగా ఉంటే పిల్లుల్ని పెంచుతారు. ఇలా ఏదో దానికోసం వీటిని పెంచుతూ ఉంటారు. కానీ వీళ్ళు పెంచడం వల్ల వాటి స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉంటుంది. ఎంతో కొంత అవి ఇబ్బంది గురవుతూ ఉంటాయి. ఒకటే మీరు గుర్తెట్టుకోండి, ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది కలిగినా దానికి బాధ్యులు వాళ్ళే అవుతారు. ఏ జీవికి ఎలాంటి బాధ కలిగినా వాళ్ళ పేరు మీద అది రికార్డ్ అయిపోతుంది ప్రకృతిలో. ప్రకృతి ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది అన్న విషయం మర్చిపోకండి. ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీరు ఏది చేసినా అది రికార్డ్ అయిపోతుంది. మీ వల్ల ఏది జరిగినా ఆ సమయ సందర్భానుసారంగా దాని ఫలితం మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. చేసినప్పుడు ఏమి ఉండదండి. వచ్చిన గొడవ ఏంటంటే సృష్టిలోని కర్మ సిద్ధాంతం చేసినప్పుడు ఏమీ ఉండదు. దాని ఫలితం అనుభవించే టైం వచ్చేసరికి అప్పుడు చాలా దుర్భరంగా ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పుకుందాం. భక్త రామదాసు, ఇది అందరికీ తెలిసిన కథ. ఆయన ఏంటి చేశాడంటే సరదాగా చిలకని పెంచుకున్నాడు. దాన్ని ఒక పంజరంలో పెట్టాడు. దానికి ఏ లోటు లేకుండా పళ్ళు అన్నీ ఇచ్చేవాడు. అయినా సరే ఆ చిలక యొక్క స్వేచ్ఛ ఈయన హరించాడు. దాని ఫలితంగా ఏదో కారణం చేత ఆయన జైల్లో బంధింపబడ్డాడు. పక్షిని బంధిస్తే తాను బంధింపబడ్డాడు. చాలా బాధ అనిపించాడు. తర్వాత ఏదో కారణం చెప్తారు, ఆ రాముల వారే ఆయన నడిపించాడని ఏదో చెప్తారు. ఏది ఏమైనా సరే ఎంత బాధ ఆ పక్షికి కలిగించాడో అంత బాధ తాను అనుభవించాక బయటికి రావడం జరిగింది. ఆయన చూస్తే చాలా భక్తుడు, పొలే దుర్మార్గుడు దుష్టుడు అంటే అది కాదు. అంత భక్తుడైనా సరే రాముడు కూడా ఏం చేయలేకపోయాడు, రక్షించలేకపోయాడు. చిన్న తప్పుని క్షమించలేకపోయాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మనం చేసే తప్పుల్ని పాపాలని ఏ దేవుడు క్షమించడు. నువ్వెంత భక్తుడు బాబు, నువ్వెన్ని పూజలు చెయ్యి అనుకుంటారు. నేను నిన్ను పూజలు చేస్తున్నాను, దేవుడు నాకు ఎందుకు హాని చేస్తాడు? ఎవ్వడు ఎగ్జంప్షన్ కాదు, గుర్తెట్టుకోండి. ఎటువంటి వాడు కూడా ఎగ్జంప్షన్ కాదు. ఎంత గొప్పవాడు కూడా ఎగ్జంప్షన్ కాదు. చేసే పనులకి అనుభవించాల్సిందే. మొన్ననే మనం చూసాం, జగ్గి వాసుదేవ్ గొప్ప మాస్టర్. ఆయన విదేశాలు వెళ్ళినా కొన్ని వందలు కాదు వేల మంది ఆయన యొక్క క్లాసులకు వస్తున్నారు. మొన్న శివరాత్రికి
మరి నిజంగా చూస్తే ఎన్ని లక్షల మంది వచ్చారో, గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. ఆయన సంస్థకి ఎంత క్రేజ్ వచ్చిందంటే మోడీ కూడా రావడం జరిగింది. ఆయన ఎంతో గొప్పగా దేవుడిగా భావిస్తున్నారు. ఆయనకి ఢిల్లీ హాస్పిటల్లో బ్రెయిన్లో రక్తం కారి గడ్డకట్టిందని, ఇంకా ప్రాణాపాయ స్థితికి వచ్చాక ఆ నొప్పి భరించలేకపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే, అపోలో హాస్పిటల్లో ఢిల్లీలో వాళ్ళు ఆపరేషన్ చేసి ఆ బ్లడ్ అంతా బయటికి తీశారు. తర్వాత ఆయన రికవర్ అయ్యి బయటికి కూడా వచ్చాడు. అంటే ఆయన ఎన్నో చేస్తున్నాడు, మంచి పనులే చేస్తున్నాడు, మంచి సందేశాలు ఇస్తున్నాడు, ఎంతోమందికి మేలు చేస్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు. ఇన్ని చేసినా ఆయన అనుభవించాల్సి వచ్చింది. అంటే ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు. మరి అమ్మ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు నా విషయంలో కూడా రీసెంట్గా అదే జరిగింది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఎగ్జంప్షన్ కాదు, ప్రకృతికి ఎవ్వరు ఎగ్జంప్షన్ కాదు అన్న విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నాకేం జరగదు అని ధీమాగా ఉండడం కాదు, చెయ్యకుండా ఉండండి. మీ ధీమా పనికిరాదు. ఎటువంటి వాడైనా ప్రకృతికి ఒకటే. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఎవరిని చూసినా మనం చూస్తున్నాం. జీసస్ క్రైస్ట్కి సిలువ వేయబడి చేత ఏంటంటే ఎన్ని తెలుసుకోవాలి. చాలామంది ఇలా ఈ జంతువుల్ని పెంచడం, పక్షుల్ని పెంచడం తప్పు కాదేమో అనుకుంటారు, చెడు పని కాదేమో అనుకుంటారు. కానీ ఆ జీవులతో వాటిని సరదాగా పెంచుకోవడం, వాటిని వినోదం కోసం ఉంచుకోవడం, ఇవన్నీ కూడా చెడు పనులే. మీకు ఇంకో విషయం చెప్తాను. ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో ఒక 10 ఏళ్ల క్రితం, 10-12 ఏళ్ల క్రితం రఘునాథరావు గారు అని చెప్పి రాజమండ్రిలో ఉండేవారు. చాలా సీనియర్ మాస్టర్. మన ప్రేమనాథ్ గారి లాగే ఆయన కూడా మంచి పేరుంది. ఒక 7-8 ఏళ్ళు బాగానే మంచి క్రేజ్ ఉండేది ఆయన అంటే. సడన్గా ఆయనకి పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయింది. మరి చాలా కాలం మంచం మీద ఉన్నాక కొంచెం కోలుకొని ఆయన చెప్పుకొచ్చాడు, తనకి ఇలా ఎందుకు జరిగింది అన్నదానికి గతంలో జరిగిన, ఆయన విషయంలో గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఆయన చిన్న వయసు, ఆయనకి పావురాలు అంటే ఇష్టం. పావురాలు పెంచుకుందామని చెప్పి పావురాలు అమ్మే దుకాణాలు ఉంటాయి, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, జీవులతో వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పావురాలు కొనుక్కున్నాడు. తెచ్చి ఇంటి దగ్గర ఒక గూట్లో పెట్టాడు. విచిత్రం ఏంటంటే తెల్లారేసరికి ఆ పావురాలు కనపడలే.
ఈయనకి డౌట్ వచ్చింది, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాయి అని. అప్పుడు మళ్ళీ ఆ వాడి దగ్గరికి వెళ్ళాడు. తీరా వెళ్తే అక్కడే ఉన్నాయి పావురాలు. ఏమయ్య ఇదేం వ్యాపారం అయ్యా, మీరు మా దగ్గర డబ్బులు తీసుకుని వాటిని ఇస్తున్నారు, అవి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఇలా చేస్తున్నారని ఏదో కొంచెం గట్టిగా మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, ఏమండి ఈ అలవాటు అయ్యేదాకా అలాగే వచ్చేస్తూ ఉంటాయి, మీరు ఈసారి ఏం చేస్తారంటే వాటిని ఏదైనా తాడుతో కట్టేయండి అన్నాడు. అప్పుడు ఇంటికి తీసుకొచ్చి మళ్ళా తాడుతోటి వాటిని కట్టాడు. కడితే మర్నాడు చూస్తే మళ్ళా కనపడాల. అవి ఏం చేసినాయంటే ఆ తాడు అది పొడుచుకుని పీక్కుని మొత్తం మీద వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళాడు ఈయన, దేంటయ్యా తాడుతో కట్టమన్నావు, కట్టాం, మళ్ళీ పారిపోయినాయి ఏంటి, మేము ఇంకెందుకు కొనుక్కోవడం మీ దగ్గర, ఇదే వ్యాపారం అని చెప్పి ఏదో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, ఏమీ లేదు, అవి అలవాటు అయ్యేదాకా అంతే అలాగే ఉంటాయి, మీరు పని చేయండి, ఆ పావురాలకి రెక్కలకి ఉన్నటువంటి ఈకలు పీకేయండి అన్నాడు. ఈకలు పీకేస్తే ఎగరలేవు, అక్కడే ఉంటాయి, కొన్నాళ్ళకి మీకు అలవాటు అయిపోతాయని చెప్పి వాడు చెప్పడం జరిగింది. ఈయన ఏం చేశాడంటే వాటి రెక్కలకున్న ఆ ఈకలన్నీ పీకేశాడు. బలవంతంగా పీకేస్తే వచ్చేస్తాయి, పీకేశాడు. పీకేస్తే ఇంకా ఏమి కదలేకపోయినాయి, ఇంకేమి గుర్తాయి, ఆ గూట్లోనే అక్కడే ఉన్నాయి. అది ఆయన చేసిన పని. ఎంత ఎందుకు చేశాడు ఈ పని అంతా? సరదా, చక్కగా పెంచుకుందామని, సరదా కోసం. అప్పుడు అయిపోయింది, అలా పెంచుకున్నాడు. అది తర్వాత కొంచెం ఎదిగాడు, తర్వాత ఇవన్నీ చదువుకుని అన్నీ వచ్చేటప్పటికి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాడు, మంచి మాస్టర్ అయ్యాడు. కానీ అప్పుడు చేసిన ఈ పాపానికి వాటికి రెక్కలు లేకుండా ఎగరడానికి వీలు లేకుండా చేశాడు. ఈయనకి ఏమైందంటే ఈ పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయింది, నడవడానికి లేకుండా అయిపోయింది. అవి ఎగరడానికి లేకుండా అవి వీడు తయారు చేస్తే వీడు నడవడానికి వీలు లేని పరిస్థితిలో జబ్బుతో బాధపడవలసి వచ్చింది. నడవడానికి లేదు, పని చేయడానికి లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, రెండు పడిపోయింది. చాలా కాలం బాధపడ్డాడు ఆయన, ఎన్నో నెలలే బాధపడ్డాడు. మెల్లిమెల్లిగా తర్వాత చనిపోయాడు అనుకోండి. రాజమండ్రిలో మాస్టర్స్ ఎవరైనా పాత వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే చెప్తారు, రఘునాథరావు అని చెప్పి. ఇలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చేత గుర్తుపెట్టుకోండి. మరి చేపల్ని తొక్కులో పెట్టి బంధిస్తున్నారు, అవి స్వేచ్ఛగా ఆ చెరువులో కానీ ఆ సముద్రంలో కానీ తిరిగితే ఎంత స్వేచ్ఛగా తిరిగితే వాటి స్వేచ్ఛని హరిస్తున్నారు. మరి కొంతమంది పంజరాల్లో పక్షులు పెడతారు, కొంతమంది బయట ఒక గదే తయారు చేసి పక్షులకి అందులో ఇచ్చేస్తారు, అవి అందులోనే ఎగురుతాయి, ఇంకా బయటికి వెళ్ళలేవు. మీరు చూడండి, మనం కనుక గమనించినట్లయితే చేసేది కనిపిస్తూ ఉంటుంది, అనుభవించేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆనందం కోసం వాటిని బంధిస్తే, వాటి స్వేచ్ఛని హరిస్తే తర్వాత జన్మల్లో
మీరు కనుక చూస్తే కనుక ఇప్పుడు ప్రతి సిటీలో రెడ్ లైట్ ఏరియా అని ఉంటుంది. రెడ్ లైట్ ఏరియా అని ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళని ఎత్తుకొస్తారు, అక్కడ అమ్మేస్తూ ఉంటారు. చాలామంది మోసం చేసి అమ్ముతూ ఉంటారు డబ్బుల కోసం. వాళ్ళని ఈ వ్యభిచారంలో దింపుతారు. వాళ్ళు చెయ్యను అంటే నానా రకాల హింస పెట్టి దారిలో తీసుకుంటారు. బయటికి వెళ్ళడానికి లేదండి. అలా దారుణమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు బంధింపబడతారు. ఎవరి ఆనందం కోసం వీళ్ళు వాటిని బంధించారో అలాగే ఈ స్త్రీలు ఇతరుల ఆనందం కోసం వాళ్ళు బతకవలసి వస్తుంది. ఆ మధ్య ఈ యూట్యూబ్ వాటిలో వేశాడు, ఢిల్లీలో ఉండే రెడ్ లైట్ ఏరియా మామూలు బజార్ కిందే ఉంటుందంట, కానీ అక్కడే పైన ఈ వ్యాపారం అంతా జరుగుతుందంట. ఆ గదులు ఎలా ఉంటాయంటే చాలా చిన్న గదుల కింద ఉంటాయంట. వీళ్ళని ఏం చేస్తారంటే చిన్నపాటి కటకటాలన్న గదిలో పెట్టేస్తారు. ఆ విటులు వచ్చినప్పుడు వాళ్ళని బయటికి తీసుకొస్తారు. ఆ పని అయిపోయాక మళ్ళా లోపల పెట్టేస్తారు. ఏదో కొంత తిండి పెడుతూ ఉంటారు. అంత దారుణంగా వాళ్ళని చేస్తారు. ఎందుకు వచ్చింది? మనం అంతా ఎంత స్వేచ్ఛగా ఉంటే వాళ్ళెందుకు అంత నరకం అనిపిస్తున్నారు? అంటే గతంలో ఏదో చేయబట్టే కదా. ఇలాంటి పనులు చేసిన వాళ్ళంతా వీళ్ళు చేసే పనుల వల్ల అవి ఎంత హింస అనిపించాయో వీళ్ళంతా అనిపిస్తారు. అంతేకాదు, మీరు ఇక్కడ చూడండి, ముస్లిం కంట్రీస్లో బురకాలు అవి కప్పుకుంటారు. ఇంకా చాలా చోట్ల ఆడవాళ్ళని బానిసగా చూస్తారు. భార్యల్ని కానీ ఎవరిని బయటికి రానివ్వరు, నలుగురితో తిరగనివ్వరు, ఆ ఇంట్లోనే ఉండాలి. ఒక బానిసే, స్వేచ్ఛ లేదు, మాట్లాడితే కొడతారండి. అలా ఎంతోమంది బయటికి రాకుండా మగ్గేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి మన భారతదేశంలో కూడా కొన్ని కులాల్లో పూర్వం చాలా ఘోష ఉండేది, రాకూడదు బయటికి అని చెప్పి. తలుపు చాటు ఉండి మాట్లాడడం, బయటికి రాకుండా ఉండడం, ఇలా ఉండేది. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల తిరిగి ఉన్నాను. తుని దగ్గర అక్కడ క్లాసులు చెప్తూ ఉంటే అక్కడ కొంతమంది రాజుల్లోనే ఆ కుర్రవాళ్ళు చెప్పే మాటలు బట్టి చూస్తే అర్థమైంది, ఆడవాళ్ళకి ఏమీ స్వేచ్ఛ ఉండదంట. వాళ్ళే చెప్పారు, ఏ మాత్రం తేడా వస్తే ఏం ఊరుకోరంట, కొట్టేస్తారంట. ఇంకైతే భయపడుతూ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారంట. అంత కంట్రోల్లో పెట్టుకుంటారు. ఏదో గొప్పగా చెప్తారు, అబ్బాయి వదిలేసామంటే లెక్క చేయరండి వీళ్ళు అంటుంది. మరి ఎందుకు వచ్చింది ఆ స్త్రీలకి అలాంటి పని? ఇంతకుముందు ఏదో చేయబట్టాక అందరూ అలా ఉన్నారా? కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఉన్నాయి, కానీ ఇద్దరు కూడా అంతా కనిపించట్లేదు. కానీ ఇంకా ఉంది. మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది? గతంలో ఏం చేశారు మరి వీళ్ళు?
ఇలా వాటిని బంధించడమే దానికి కారణం. దేనికి? సరదా కోసం. వీళ్ళ సరదా కోసం దాన్ని బంధిస్తే ఇంకో జన్మలో, ఏదో జన్మలో ఇంకోటి సరదా తీర్చడానికి వీళ్ళు ఇలా నరకం అనిపించాలి. గుర్తుపెట్టుకోండి. ఇది పెద్ద తప్పు కింద, చెడు పని కింద భావించారు కాబట్టి మరి ఈ విషయాలు ఇంత విపులంగా నేను చెప్పడానికి కారణం. చాలామంది ఈ జంతువుని పెంచుతూ ఇంత గొప్ప మార్గంలోకి వచ్చి, ఈ ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలోకి వచ్చి వాటిని వదిలిపెట్టి రాలేకపోతున్నారు. వాటి కోసం అక్కడే ఉండిపోతున్నారు. ఇక్కడ 3 రోజులు క్లాస్ వదిలిపెట్టేస్తున్నారు, అన్నీ వదిలిపెట్టేస్తున్నారు. ఏంటి అంటే కుక్క కోసం అంటారు, లేకపోతే పిల్లి కోసం అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో పెంచుకుంటారు, దానికోసం అంటారు. వాటి కోసం వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఒక జన్మ వేస్ట్ చేసుకుంటున్నారు. ఎంత తెలివి తక్కువలండి. నాకు నవ్వు వస్తుంది అని చూసి. ఎవరికైనా అప్పచెప్పి రావచ్చు కదా అంటే ఉండదండి అదండి. ఏదో చిన్నపిల్లలు ఉండరు అన్నట్టుగా. సరే మీ కర్మ, చెప్పడం మా ధర్మం అని చెప్తాను. ఆత్మ అయి ఉండి మీరు ఆత్మ ఉన్నతి కోసం మీరు భూమి మీదకి వచ్చి ఆత్మకు కావాల్సిన పని చేయకుండా ఆ కుక్కల కోసం, పిల్లుల కోసం మీ జీవితాన్ని అడిగి త్యాగం చేస్తే మిమ్మల్ని ఏమనుకోరు. కొన్నాళ్ళకి ఇల్లు ముసలోళ్ళు అయిపోతారు. వీళ్ళు ఏమీ చేయలేరు. ఇంకెందుకు జీవితం చెప్పండి. ఇప్పుడు ఏదో మనం ఈ రకంగా సాధన చేస్తున్నాం, ఆత్మకు లాభం కలిగించే పనులన్నీ చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, సాంగత్యం చేస్తున్నాం, ఇంకా సేవలు చేస్తున్నాం. ఎంతో ఆత్మకి లాభం కలిగించే పనులు చేసి ఆత్మపరంగా ఎంతో ఎదుగుతున్నాం. నిజంగా ఎంతో అదృష్టవంతులు. కోట్ల మందిలో అతి కొద్ది మంది మనం. ఆఖరికి ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళల్లో లక్షల మందిలో మనమే ఈ జ్ఞానం మీద, ఆత్మజ్ఞానం మీద మనం కృషి చేసేవాళ్ళం, ఆసక్తి చూపించేవాళ్ళం మనమే కనిపిస్తుంది. లక్షల మంది ధ్యానంలో ఉన్న ఏదో కాసేపు కళ్ళు మూసుకుంటారు. ఇంకా చాలామంది ఈ శ్వాస మీద ధ్యాస మానేసి గైడింగ్లని, సంకల్ప ధ్యానాలని, ఓంకార ధ్యానాలని, మనీ మెడిటేషన్లని, ఈ రకరకాల ధ్యానాలతో జీవితాన్ని నష్టపెట్టుకుంటున్నారు. ఏం ఉపయోగం లేదు. అది ఏమీ ఫలితం ఉండదు. చేసినా ఉంటే, చేయకపోయినా ఉంటే కాస్త తృప్తి ఉంటుంది తప్ప ఏమీ ఫలితం ఉండదు. అంచేత మరి నిజంగా మనం చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. నేను అందుకే చెప్తుంటాను, ఇంకొంచెం శ్రద్ధ పెట్టండి. మీరు ఇప్పటికే చాలామందిలో మంచి మార్పు వచ్చింది. ఇంకా కొద్దిగా ఉన్నారు. ఒక 50 మంది 60 మంది దాకా. ఒక్క పావు గంట మీరు ముందుకు రండి. వస్తున్నారు, నేను కాదంటలేదు. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమండి. ఎందుకు చేయలేరు? 4 లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు. అంత శ్రద్ధ రావాలి, ఆ పట్టుదల రావాలి. ఎందుకు ఎదగలేం? ఎందుకు సాధించలేం? శేష జీవితాన్ని కేటాయించండి. మార్నింగ్ 3 గంటలు కేటాయిస్తున్నాం అంతే. తర్వాత మీ పనులన్నీ చేసుకోండి.
3ంటికి లేస్తే నిద్రకి ఏమైనా ఇబ్బంది ఏమో అనుకుంటారు. ఏమి కాదు, మీరు చేసినంత తీవ్రమైన ధ్యానం వల్ల నిద్రకి ఏమి ఎఫెక్ట్ ఉంది. అందులోనూ బ్రహ్మ ముహూర్తం 3 to 6 ఆ టైంలో కూర్చుంటున్నాం. ఇలాంటి టైంలో కూర్చుని ధ్యానం చేయడం ఈ అదృష్టం వరకు ఉండదు. అందరూ కూర్చోలేరు, లేవలేరు. మా వల్ల ఎక్కడ అవుతుందంటే ఆ పని మనం చేస్తున్నాం. అది అంచేత మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను, జీవుల్ని పెంచడం, వాటితో వినోదించడం కోసం వాటిని బంధించి వాటిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి పనులు చేయకండి. పెంచడం ఎందుకు, తిప్పలు పడ్డం ఎందుకు? అంటే పిల్లలు కొంతమందికి ఇది అర్థం కాక వాళ్ళ సరదా కోసం తెస్తారు, పెద్దవాళ్ళకి అయింది అంటుకుంటారు. అది చెప్పాలి మనకి, ఇది ఎందుకు అసలు, దానివల్ల నష్టం ఏంటి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు మాంసాహారం ఏం తినరు, కానీ వీటిని పెంచుతూ ఉంటారు. చేపలను తొక్కులో పెంచే బోడు మంది ఉన్నారు. నేను చాలా చోట్ల చెప్తే చాలామంది తీసారు, చాలామంది పెంచడం కూడా మానేశారు. ఎన్నో చోట్ల చెప్పారు. ఇంకా కొంతమంది ఇంకేం చేయమండి, మరి ఎవరికి ఇవ్వం, ఈసారి ఇంకా వాటిని ఏమి ఆ పని చేయమని చెప్పి చాలామంది చెప్పారు. తర్వాత వాళ్ళు మానేశారు కూడా. మీ చేత ఇవి కూడా చెడు పనుల కింద వస్తాయి, సృష్టి విరుద్ధమైనదే. దీనివల్ల ఎంతో కొంత నష్టపోతాం, కష్టాలు పాలవుతాం, వాటి ఫలితం అనుభవించడం. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.